నమస్తే సార్. ఈరోజు పని ఏంటి? ఏం చేస్తున్నారు? ఇప్పుడే కాలం బాక్సులు ఇప్పినాం సార్. హ్యాకింగ్ కొడుతున్నా. అసలు కాలంలోకి హ్యాకింగ్ ఎందుకు కొడతారో తెలుసా నీకు? తెలుసు సార్. ఇట్లా నైస్గా ఉంటే అది క్రాక్ వస్తుంది సార్. ఇట్లా ఇది రఫ్గా ఉంది కదా సార్. రఫ్గా ఉంటే ఇదంతా సిమెంట్ అంతా ప్యాక్ అయ్యి అది స్ట్రాంగ్గా ఉంటుంది సార్. అందుకే హ్యాకింగ్ కొడతాం సార్. హ్యాకింగ్ ఎందుకు చేయాలో నీకు తెలుసు, కానీ హ్యాకింగ్ ఎలా చేయాలో నీకు తెలీదు. నాకు తెలియకపోవడేంది సార్? ఇట్లనే కదా చేసేది. ఇదిగో మనం పిల్లర్స్ వేసి ఇంకా 24 అవర్స్ కాలేదు కాబట్టి కాంక్రీట్ ఇంకా సెట్ అయ్యి ఉండదు, పచ్చిగానే ఉంటుంది. మనం పొద్దున్నే బాక్సులు ఉప్పేసి ఇలాంటి పెద్ద పెద్ద గడార్లు పెద్ద పెద్ద సుత్తెలు తీసుకొని మనం హ్యాకింగ్ ఇట్లా కొట్టినామనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే పిల్లర్ ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ వెనక్కి ముందరికి అల్లాడడం జరుగుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే లోన కాంక్రీట్ ఇక్కడ ఎక్కడైతే మనం షార్టర్స్ వేసి ఉంటామో అక్కడ కొంచెం వీక్ అవడం జరుగుతుంది. కాలం షేక్ అవుతుంది కదా వెనక్కి ముందరికి, అప్పుడు కాంక్రీట్ అనేది వీక్ అవడం జరుగుతుంది. స్ట్రెంగ్త్ అనేది కాలం తగ్గిపోతుంది. నేను గడార్తో హ్యాకింగ్ చేసి ఇంత పని జరుగుతుందా? కాబట్టి మనం ఇలాంటి చిన్న చిన్న పరికరాలతో హ్యాకింగ్ సుత్తి కానీ లేక కర్ని కానీ దీంతో మనం హ్యాకింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు మనకి పిల్లర్స్ అనేది షేక్ అవ్వవు, స్ట్రెంగ్త్ అనేది మనకి అలాగే ఉంటుంది. అర్థమైందా? ఓ అట్లనా సార్? ఇన్ని రోజులు నాకు తెలియదు సార్. సార్ నేను ఇప్పుడు ఎందుకు హ్యాకింగ్ చేయాలో తెలుసుకున్నాను, ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాను సార్. సర్లే, ఇప్పటికైనా తెలుసుకున్నావుగా. మా సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప. మంచి మంచి కామెడీ వీడియోలు తీస్తాడు.